చూస్తురేమో వానో వీనో సందులల్లా సకలగుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే. ఇది ఆసామాసి అల్లాటప్పకు వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ. నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా ప్రగతి భవన్ లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకి ఇచ్చిన బిడ్డను బిడ్డ. ఇక్కడి నుంచి వచ్చినోని తట్ట పని, పార పని, మట్టు పని, ముంబాయి దుబాయి వలసలు పోవడే కాదు బిడ్డ. నీలాంటి వాళ్ళని గోతి తీసి బొంద పెట్టేది కూడా మాకు తెలుసు. ఆయనలో నల్గొండలో మాటల సందర్భంలో మా ఉత్తమన్న జానన్న ఎంకన్నా ఉండే మా జిల్లాలో మొత్తం గెలుస్తామన్నారు. సంతోషమయ్యా, మీరు ఎన్నన్నా గెలవండి, మా బిడ్డలు ఇంకొక సీట్ ఎక్కువ గెలిపిస్తారని చెప్పిన. నేను నల్గొండలు చెప్పిన. ఇవాళ మా ఎంకన్నోళ్ళు 11 గెలిస్తే మా బిడ్డలు 12 గెలిపించిరా. మళ్ళా మా ఎంకన్న ఇవాళ అంటనే ఉండి పక్కల నుంచి మా నల్గొండ భువనగిరి మేము అల్క గెలుతామే, మరి నీ సంగతి ఏందని. ఇక నా సంగతి ఏందో మీరే చెప్పాలి, ఎందుకంటే ఇక నేను కాదు కదా చెప్పాల్సింది. మరి మన నాగర్ కర్నూలు, మన మహబూబ్ నగర్ గెలవాలనా లేదా? మరి గెలవాలంటే ఎవరు కష్టపడాల్సింది? మన 12 మందిని గెలిపించింది మీరే కదా. మరి రేపైనా ఈ 2 గెలిపించాల్సింది, తెలంగాణలో 14 గెలిపించడానికి ఆశీర్వదించాల్సింది మీరే కదా మిత్రులారా. ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచు. 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు మందేసినవో మందేయలేదో నాకు తెలియదు, నువ్వు వండుకున్నావో పండుకోలేదో నాకు తెలియదు. వాళ్ళ ఇంట్లో నేను చెప్తున్నా, లేపూరి చంద్రశేఖరరావుని టీవీ చూపించు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డ మీద ఈ 10 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుంది. 30 జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరేస్తాం. ఇది మా కార్యకర్తల మీద ఆనా. పాలమూరు బిడ్డగా నేను మాటిస్తున్నా. 10 ఏళ్ళు తెలుగుదేశం, 10 ఏళ్ళు కాంగ్రెస్, 10 ఏళ్ళు బీఆర్ఎస్, మళ్ళా 10 ఏళ్ళు పాలమూరు బిడ్డగా చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం ఉంటది. దళితులకు, గిరిజనులకు, బడుగులకు, బలైన వర్గాలకు, ఆదివాసీలకు, మైనారిటీలకు, మహిళలకు, నిరుద్యోగ యువకులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలను ఆదుకొని బాగు చేసే బాధ్యత నాది. పాలమూరులో ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే బాధ్యత నాది. నాకు వయసు ఉంది, ఓపిక ఉంది. ఎవడన్నా అటు ఇటు చేస్తే తోక గత్తిరిచ్చే కత్తెర నా జేబులోనే ఉంది బిడ్డ. అందుకే మిత్రులారా, ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కాదు. ఈ అవకాశాన్ని దార విడుచుకుంటే 10 మంది ముందల పలసనైపోతాం. పాలమూరు బలహీన పడుతుంది. పాలమూరు మళ్ళీ ఎడారిగా మారుతుంది. అందుకే పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఇవాళ జెండాలు ఎజెండాలు కాదు, ఈ పాలమూరు బిడ్డ బలపడాలి, జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి అంటే ఈ నల్గొండ జిల్లా నుంచి మొదలు పెడితే అది ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, మెదక్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, నా పాలమూరు గడ్డ కావచ్చు, 14 పార్లమెంటు సీట్లు గెలవాలి. రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలి. రాహుల్ గాంధీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు ఎర్ర టెండలో మంచు కొండలో పాదయాత్ర చేసినప్పుడు మొట్టమొదట కృష్ణా నదిని దాటుకొని కర్ణాటక నుంచి ఈ పాలమూరి గడ్డ మీద పాదం మోపిండు మన నాయకుడు. తెలంగాణలో పాదయాత్ర ఈ పాలమూరులోనే ప్రవేశించిండు. మిత్రులారా, కృష్ణా ఎట్లా పరవళ్ళు తొక్కి మన ప్రాంతానికి వచ్చిందో రాహుల్ గాంధీ గారు కూడా అదే విధంగా మన ప్రాంతంలో పాదయాత్ర చేసిండు. మరి మీ బిడ్డని ఇవాళ ముఖ్యమంత్రిని చేస్తే మనం రుణం తీర్చుకునే బాధ్యత లేదా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, వస్తారు, ఒకల మాటలు చెప్తారు, నువ్వు నాకు తెలుసా అంటారు, ముందంతా మనం ఒకటే పార్టీలో ఉన్నామంటారు,
అన్ని కాకి కథలు అన్ని చెప్తారు, నక్క వినయాలు ప్రదర్శిస్తారు. వాళ్ళ పేర్లు నేను చెప్పాల్సిన పని లేదు. మొన్నటి వరకు దొరల గడీలు బద్దలు కొడతామన్న మా మిత్రుడు మాదిగల వర్గీకరణకు అసెంబ్లీలో కొట్లాడితే నన్ను తమ్ముడు సంపత్ కుమార్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినోడు ఆ చంద్రశేఖరరావు. అట్లాంటి పక్కన మా మిత్రుడు ప్రవీణ్ కుమార్ పోయి చేరడము మన పాలమూరు ఆత్మగౌరవానికి మంచిదా? మీరు ఆలోచన చేయండి. అందుకే మా పెద్దలు దామన్నను ఏబిసిడి వర్గీకరణ మీద ఢిల్లీకి వెళ్ళు, సుప్రీంకోర్టులో మాట్లాడు, పెద్ద పెద్ద ఉద్దండుల్ని న్యాయవాదులను పెట్టు, వర్గీకరణ చేసే బాధ్యత మనది. కేడి మోడీ ఇద్దరు మా మాదిగ బిడ్డల్ని మోసం చేసిండ్రు, మనం న్యాయం చేద్దామని దామోదర రాజనరసింహ గారిని ఎమ్మెల్యేలు అందరిని తీసుకొని పోని ఢిల్లీకి నేను రిక్వెస్ట్ చేస్తాను.